నమస్తే అండి. వెల్కమ్ టు నరేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సిపిజిఈటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 సంబంధించినటువంటి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ సెంటర్లో. సో అది మనకి 1 నవంబర్ 2021 నుంచి స్టార్ట్ అయింది. సో ఎండింగ్ డేట్ అనేది వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. మనకి మాత్రం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది 1 నవంబర్ 2021 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు TSCPGET 2021 అడ్మిషన్స్ ఉంది కదా. సో అక్కడ మనం ఓపెన్ చేసినట్లయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేది మనం ఎంటర్ అవుతాము. సో ఇక్కడ మనకు వాళ్ళు ఫోన్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారు కదా. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు వెంటనే క్లారిఫై చేస్తారు. మనం ఏది తొందరపడకుండా సో వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ని కన్సల్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో హియర్ మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, క్రియేట్ లాగిన్ ఉంటుంది, ఫీజు పే చేయాలి, అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ తర్వాత మనకి ఇక్కడ అదర్ స్టెప్స్ కూడా ఉన్నాయి కదా. సో అదర్ స్టెప్స్లో మనకి ఇక్కడ వీళ్ళు ఏమేమి మెన్షన్ చేశారు, ఇక ప్రిలిమినరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎక్సర్సైజ్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్, పే ఫీ అండ్ డౌన్లోడ్ జాయిన్ రిపోర్టింగ్, ఇదంతా ఆ తర్వాత కాలేజ్ రిపోర్ట్ చేయాలి, ఇదంతా ఉంటుంది కదా. సో ఇవన్నీ స్టెప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే బీసీ మరియు ఓసీ వాళ్ళకైతే 200 ఫీజ్, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్ వాళ్ళకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే మనకి 150 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. సో ఈ గతంలో లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా ఫీజు ఉండేది, ఈసారి ఫీజు చాలా తగ్గించారు. సో ఇక్కడ మనము హాల్ టికెట్ నెంబర్ మరియు ర్యాంక్, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక మనము లాగిన్ అయిన తర్వాత మనకి ఏవే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, ఎస్ఎస్సి మెమో కంపల్సరీ ఉండాలి, ఇంటర్ మెమో కంపల్సరీ ఉండాలి, సో డిగ్రీ కంప్లీట్ అంటే లాంగ్ మెమో ఉండాలి. ఇఫ్ లాంగ్ మెమో లేనట్లయితే 4 షార్ట్ మెమోస్ మొత్తం మీద ఒక్కో సెమిస్టర్ వైజ్గా మనకి షార్ట్ మెమోలు ఉంటాయి కదా. సో ఆ షార్ట్ మెమోలు ఎన్ని సెమిస్టర్లు అయితే ఉంటే అన్ని సెమిస్టర్ల యొక్క షార్ట్ మెమోస్ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన మెమోస్ మాత్రం వీళ్ళు కన్సిడర్ చేయరు అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత బోనోఫైడ్ సర్టిఫికేట్స్ జనరల్గా 4th క్లాస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు 9th క్లాస్ అని మెన్షన్ చేశారు. 9th క్లాస్ టు అప్ టు డిగ్రీ వరకు కూడా మనకి పూర్తి డీటెయిల్స్ అనేది ఉండాలి, పూర్తి సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అండ్ దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్, సో 1/1/2020 అని ఇచ్చారు, బహుశా 21 అయి ఉండొచ్చు. సరే, ఇది ఒక ఇన్కమ్ అనేది అప్లోడ్ చేసుకొని ఉండాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ 2020-21 తీసింది ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది ఉండాలి. సర్టిఫికేట్ ఫర్ స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ, సిఏపి, పిహెచ్ ఇలా ఉంటే ఆ సర్టిఫికేట్ సపరేట్ సర్టిఫికేట్స్ ఉంటే అవి ఉండాలి. తర్వాత ఫైనల్గా మనకి ఆధార్ కార్డు ఉండాలి. సో ఇవే ఇన్స్ట్రక్షన్ తెలుగులో ఇచ్చారు చూడండి. తర్వాత ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్, మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ప్రకారమే వాళ్ళు మనకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. డాక్యుమెంట్ మనం మిస్టేక్స్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు దాన్నే కన్సిడర్ చేసుకొని మనకు సీట్ క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత కేర్ఫుల్గా అప్లోడ్ చేయాలని మెన్షన్ చేశారు. తర్వాత అప్లోడ్ చేసే పిక్చర్స్ అనేది నీట్గా క్లియర్గా ఉండాలి. వెబ్సైట్కి అప్లోడ్ చేసే ముందు డాక్యుమెంట్ యొక్క ఇమేజ్ని సరిచూసుకోవాలి, జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 500 KB కన్నా తక్కువ మరియు 100 KB కన్నా ఎక్కువ, అంటే 100 KB టు 500 KB మధ్యలో ఉండాలి. తర్వాత మనము హైట్ విడ్త్ మెన్షన్ చేసేటప్పుడు 1500 × 1500 అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా మనం ఏదైనా ఇమేజ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఏమైనా సరౌండింగ్స్లో ఏమైనా ఇర్రిలెవెంట్ ప్లేసెస్ ఉంటే వాటిని మొత్తం క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత యాక్సెప్ట్ నొక్కినట్లయితే కొన్ని మనకు మోడల్గా కొన్ని ఇమేజెస్ ఇచ్చారు చూడండి. సో వ్యాలిడ్ ఇమేజెస్ అనేది ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఇమేజే వ్యాలిడ్. సో ఇక్కడ మనము కనపడకుండా ఇచ్చిన బ్లర్ ఇమేజ్ కానీ, అన్వాంటెడ్ స్పేస్ ఉన్నా కానీ, స్మాల్ ఇమేజ్ అంటే స్పేస్ మొత్తం వదిలేసి ఒక మూలను మనము స్కాన్ చేసినా కానీ అది ఎలిజిబుల్ కానేది వాళ్ళు ఇచ్చారు. ఖచ్చితంగా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో కేర్ఫుల్గా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి. లోకల్ నాన్ లోకల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళు మొత్తం కూడా ఓయూ పరిధి కింద పెట్టుకోండి. ఆంధ్ర వాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం ఏయూ పరిధి అట్లా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కేర్ఫుల్గా ఫిల్ చేసుకొని
ఖచ్చితంగా మీరు మెయిన్ ఆన్లైన్ సెంటర్లోనే చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకో మొబైల్‌లో సరిగా స్కాన్ చేయలేము. తర్వాత దాదాపు నియర్లీ 10 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇంటర్నెట్ సెంటర్‌లోనే చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక రూ. 100 ఆర్ రూ. 200 పెట్టి మనం అప్లోడ్ చేస్తే మనకు సీట్‌కి డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. మనకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సోర్సే కదా! సో, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. సో, వీలైనంత తొందరగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. సో, అదేవిధంగా ఎవరికైతే కొన్ని డిగ్రీస్ రిజల్ట్ రాలేదు, ఇంకా కొన్ని యూనివర్సిటీలో మెమోలు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వీళ్ళు వెబ్సైట్లో ఎలాంటి మెన్షన్ చేయలేరు. సో ఫర్దర్గా ఏమైనా మెన్షన్ చేస్తే నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వరకు అయితే అన్ని సర్టిఫికేట్ దగ్గర ఉంచుకొని వీరంత తొందరగా సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ మన యొక్క జీమెయిల్ ఐడికి కానీ వాళ్ళు ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ ద్వారా మనం వెబ్ కౌన్సిలింగ్ అంటే కాలేజెస్ యొక్క ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాలేజ్ యొక్క ఆప్షన్స్ కూడా మనం ఏ కాలేజీలో సీట్ వస్తుందో ముందుగా గ్యాదర్ చేసుకొని అవన్నీ చాలా ఎక్కువ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ పై కాలేజీలో రాకపోయినా కానీ మనం లాస్ట్లో ఏదో ప్రిఫర్ చేసామో ఆ కాలేజీలో రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్లోడ్ కానీ వెబ్ ఆప్షన్ కొంచెం కేర్ఫుల్గా చేయండి. మన భవిష్యత్తు అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి 1-2 సార్లు ఆలోచించి మనకు నచ్చిన ఏ కాలేజీలో ఉన్నది మన కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. సో ఇదండి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమున్నా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.